అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. అవును, ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటాయి? ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేశారు. ఇప్పుడు జబర్దస్త్ పొలిటీషియన్ ఇలా చేశారని చెప్పి ఏమైందంటే డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఎదురుగా కూర్చుంటారు. ఎక్కడ తప్పు దొరుకుతావా, ఎప్పుడు ఎత్తి చూపుదామా అని. ఒకప్పుడు అంత లేదు. పాత సినిమాల్లో చూసుకో, ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు. అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం, ప్రతిదీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఏ చిన్నది దొరికినా ఈ నెల పట్టుకుందాం అంతే. ఒక్కడు ఉంటాడు రెచ్చగొట్టడానికి, 4-5 రెచ్చగొడతాడు. వీళ్ళందరూ కలిసి మనం స్టార్ట్ చేస్తారు. అది ఎక్కువ జబర్దస్త్ మీదే. మరి జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా? లాయర్ గెటప్ వేయకూడదు, కోర్టు సీన్ చేయకూడదు, యముడు గెటప్ వేయకూడదు, స్వామి అనకూడదు, బాబాలు పెట్టకూడదు. ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం. అబ్బా, అది అందుకే ఇంకా రాను అది చాలా రెస్ట్రిక్షన్స్. ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిలోనే చేయాలంట. డబుల్ మీనింగ్స్ ఎక్కువ. మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్, చూడకపోతే ఏమిటి మీ ఆవిడ బాగుందండి అన్నాం అనుకో, థ్యాంక్స్ అండి అంటాడు. రెండో మీనింగ్లో చూస్తే మా ఆవిడ బాగుంది అన్నాడు ఏంటి, ఏ యాంగిల్లో అన్నాడు వీడు. ఆలోచిస్తే డబుల్ మీనింగ్, ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్. ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు, ఎంజాయ్ చేయలేని వాళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెడతారు. చంద్రబాబు టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉంటారన్న, అందరికీ టచ్లో ఉంటారు. కానీ నేను ఎక్కువ వాళ్ళతో ఇది నా పని నా లైఫ్, ఏదైనా అకేషన్లో అయితే కలుస్తాను. లేడు కదా ఇంకా మీతోనే. ఏం కాదు, చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో. ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు. ఇంకోటి, మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా బ్రో, మీ మీద బలిసి ఉన్నాడు, బాగున్నాడు కదా అని చెప్పి, అది ఏంటి అది? అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలో. వాచ్ ఎంత 25,000 30,000 ఉంటుంది. కింద కామెంట్లు పెడతారు కదా, ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నాం, తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి. ఒకటి బ్రో, నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక, ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది? నేను సికింద్రాబాద్ కొత్తలో హైదరాబాద్ వచ్చిన కొత్తలో 10 సార్లు తిరిగాను, నా వాచ్లని చూసాను. ఇప్పుడు కొనుక్కుందా, ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించేవాడిని. సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు? అలా అని నేను మాంసం తిన్నామని చెప్పి దుమ్ములు మెల్లేసుకుని తిరగమంటలే. నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా. ఇప్పుడు నీ దగ్గర షూ చూసాను అనుకో, మా శివ షూ బాగుంది, నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా. అర్థమైందా? వేరే వాడు సంపాదించినాడు ఏమనుకుంటాడు, పాపం అనుభవించలేడు. నేనైతే లైఫ్ ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా, ఇది తినాలనుకుంటే తినేస్తా, ఎంజాయ్ చేస్తా. ఈ వాచ్ ఎంత? ఇది 45,000. 45,000? అరే, నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం. దాదాపు ఇంట్లో ఒక 200-300 వాచ్లు ఉంటాయి. వాటి మీద ఎక్కువ పెడతావు బ్రో ఇన్వెస్ట్మెంట్? వాచ్లు అంటే చాలా ఇష్టం. నా స్కిట్స్లో చూడు, ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది. ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్? ఒక 300-400 ఉంటాయి. అన్ని హై. 300-400 వాచ్లు 5-6 కేసులు ఉంటాయి. ఇష్టం వాచ్లు అంటే. వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? నార్మల్ నాకు అర్థం కాలేదు, వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం, ఒకడికి షకీల్ అంటే ఇష్టం. నీకు ఐశ్వర్య ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను. ఇది నా ఇష్టం, నాకు నచ్చింది, ఎవడు ఫీల్ ఆడిది. అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద 400-300 ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం. ఇన్వెస్ట్మెంట్ మనం వ్యాపారం చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ సారీ, దాని మీద అంత ఇన్వెస్ట్ చేసావు. ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్లోనే ఇలా ఏదైనా పిలిస్తే వేసుకోవడం. నార్మల్ వస్తే 3 టీ-షర్ట్లు ఉంటాయి, అవి వేసుకొని తిరుగుతా. ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమి పెట్టుకోను. మా వైఫ్ అంటది, ఎందుకు అన్ని వండుకున్నావు, ఒకటి పెట్టుకోవచ్చు ఏమంట. నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ, ఎక్కడ సెలబ్రిటీలు కాదు. దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీ-షర్ట్లు వేసుకొని, అందుకే ఎక్కువ ముస్లిమ్స్ ఏరియాలో తిరుగుతా. అక్కడైతే అప్పుడు గుర్తుపడ్డా, పాట ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతా, మల్లేపల్లి షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తా. నాది ఏంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే, నేను చాలా మందిని చూసాను అబ్బా మా సెలబ్రిటీల్లో, కనీసం వాటర్ బాటిల్కి 20 రూపాయలు తీయడం చూసా, లక్షలు సంపాదించి వాటర్ బాటిల్కి. నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, వీటి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వం. నచ్చింది కొనుక్కుంటే నచ్చింది తింటే. అలా అని దుబారా కాదు. 100కి 50 రూపాయలు అనుభవిస్తే 50 రూపాయలు సేవ్ చేసుకుంటా. అలా అని 100 రూపాయలు ఖర్చు పెట్టి 99 రూపాయలు సేవ్ చేసావు అనుకో, ఏదో రోజు నీకు పోతావు, లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు, ఈ డబ్బంతా డాక్టర్లు దొబ్బుతారు. అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు. 5 నిమిషాల ముందు డాక్టర్ 5 నిమిషాల్లో పోతాడంటే
ఆ రోజు బావర్చిలో బిర్యానీ తిందాం అనుకున్నాను, డబ్బులు మిగిల్చుకుందాం తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు. అదొద్దు. లైఫ్ దేవుడిచ్చిన షార్ట్ లైఫ్, నచ్చింది ఎంజాయ్ చేయడమే. అది ఎవరు చెప్పినా విన్నా, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాను. స్కిట్లో బాగా లావు సన్నమయ్యావా బ్రో? బయట సన్నగానే ఉంటాను అబ్బా, టీవీలో ఎందుకు అట్లా లావు కనబడతానో అర్థం కాదు. అది బయటికి వెళ్తుంటే అడుగుతారు, ఏమయ్యా భాస్కర్ ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు. ఏమైందమ్మా అంటే, టీవీలో అంత ఉంటావు, ఇక్కడ ఏం తింటున్నావు అంటారు. అది టీవీ వల్ల, కెమెరాస్ వల్ల. కెమెరాలు బాగానే ఉన్నారు బ్రో, బాగానే ఉంటాను, బయట ఫిట్గానే ఉంటాను. రెండు పాలసీ, లైఫ్ పాలసీ. రోజు ఈవినింగ్ 6 తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన వెళ్ళను, అంటిల్ ఈవెంట్ లేదా జిమ్. బయట జిమ్కి వెళ్ళిపోతా. జిమ్ అంటే కండల గిండలు ఏం చేయను, కార్డియో ఇవి 2. తుఫాన్ వచ్చినా వెళ్ళిపోతా. మా ఆవిడ అడిగితే ఎందుకు వెళ్తావు ఈ టైంలో, వర్షం వస్తుంది. 2 అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా, లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా. ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది, సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇండియా గురించి. ఇండియా గురించి పహల్గామ్ ఏదైతే అటాక్ జరిగిందో దాని గురించి మాట్లాడుతూ గొప్పలో మనం ఉంటుంది కదా బ్రో. ఒక ఇండియన్గా నీ ఫీలింగ్ ఏంటి బ్రో? అంటే లైక్ నేను ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంతమంది. గుర్తుపెట్టుకో బ్రో, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియన్. మనం ఎవరో ఒక 2 ఉంటారు చేరపురుగుడు. ఎక్కడ ఉంటారు? ముస్లిమ్స్లో ఉంటారా? హిందువుల్లో ఎదవలు లేరా? మన హిందువుల్లో కూడా 2-3 ఎదవలు ఉంటారు. ఎవరో 2 కామెంట్లు పెట్టారు, 2 అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు. ఎవరో 2-3 పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను. వాళ్ళని అనడం తప్పు. జరిగింది, వాళ్ళు చేసింది తప్పు, ఆ విషయం అందరికీ తెలుసు. దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు. టైం దేనికైనా. మోడీ ఏమన్నాడు చూసారుగా, ఎవరిని వదలు, వెతికి కొడతా ఉన్నారు. ఇప్పుడు వాడి దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా? చేయలేదు. అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది. టైం చూసి కొట్టాలి. థ్యాంక్ యూ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు. మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్నాను. ప్రతిదీ మాట్లాడడానికి భయపడాలి. ఇప్పుడు మోదీ గారు అంటే అది పక్కన పెట్టి, ఇప్పుడు ఫలానా చిన్న హీరోని అనుకో, హీరో పేరు పెట్టాం అనుకో, ఏంట్రా రమేష్ అంటున్నావు ఏంటి, రమేష్ గారు పలిసిందారా అంటారు కింద కామెంట్. మనం ఏదో ఫ్లోలో అంటాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు హీరోల గురించి ఏం మాట్లాడతాం, పేర్లు పెట్టి మాట్లాడుకుంటాం. ఆ ఫ్లోలో చెప్తాం, దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఎత్తుతారు. కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. మనం మాట్లాడు. నాకు ఎప్పటికీ అర్థం కాదబ్బా అసలు. ఒక 100% నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే, ఈయన కొడుకులు తిరుగుతారు, తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలతో తిరుగుతారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మనం చేస్తే పొద్దులో చూస్తారు. అవును, ఎందుకు అదే నాకు అర్థం కాదు. మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పు తింటున్నాం, మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి, సెలబ్రిటీలా చూడొద్దని చెప్తాం. ఇంకొకటి ఏమో కామెంట్ చేస్తారంటే, మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి, మీరు ఎలాంటి పనులు ఎలా చేస్తారంటాడు. నువ్వు మాట ఇచ్చావు అట్లా ఉంటానని. ఏందోనబ్బా నాకు అర్థం కాదు అసలు. నిజంగా హారిబుల్. పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది అనుకో, ఒకటి ఇంకా నీ గురించి పడుతుంటే జరిగింది అంతే, ఎంత రాస్తారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు. నీకు కూడా నా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. కేవలం నువ్వంటే ఇష్టంతోనే నీకోసం వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. డిస్క్లైమర్, నేను చెప్పింది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, మంచిగా ఉండాలని, మంచి సంపాదించుకోవాలని, మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక ఇస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు సి ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.